అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో కక్షపూరిత రాజకీయాలకు తెరతీసింది కాంగ్రెస్ సర్కార్. ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వని బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. పోలంపల్లి సమీపంలోని సరిత కోళ్ల ఫామ్, మామిడి తోటను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ భూమిలో వాటిని నిర్వహిస్తున్నారని జేసీబీలతో ధ్వంసం చేశారు. భూమిపై సరిత కుటుంబానికి హక్కుపత్రాలు ఉన్నప్పటికీ అధికారులు వినడం లేదు. తమకు మద్దతివ్వని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తోంది. దూరం వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉంటాం. దేనికి చేస్తున్నారు మరి దానికి? ఎటువంటి చర్యలు తీసుకోలేదంటేనే మరి ప్రజాపాలన ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా చేస్తుందనేది మరి మేము నిలదీస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రజలకు న్యాయం జరగకపోతే ఎంత దూరం వెళ్ళడానికైనా సరే సిద్ధంగా ఉంటాం. అవిశ్వాస తీర్మానంలో తమకు మద్దతు ఇవ్వలేదన్న కోపంతో కక్షపూరిత రాజకీయాలకు తెరతీసింది కాంగ్రెస్ సర్కారు. ఇటీవల ఇల్లందు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ కు మద్దతివ్వని బీఆర్ఎస్ కౌన్సిలర్ కొండపల్లి సరిత కుటుంబంపై కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. పోలంపల్లి సమీపంలోని సరిత కోళ్ల ఫామ్, మామిడి తోటను ధ్వంసం చేశారు ఫారెస్ట్ అధికారులు. అటవీ భూమిలో వాటిని నిర్వహిస్తున్నారని జేసీబీలతో ధ్వంసం చేశారు. భూమిపై సరిత కుటుంబానికి హక్కుపత్రాలు ఉన్నప్పటికీ అధికారులు వినడం లేదు. తమకు మద్దతివ్వని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను ఇలా దాడులతో భయభ్రాంతులకు గురి చేస్తోంది కాంగ్రెస్ సర్కార్. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, అసలు ఏం జరిగింది? ఇల్లందు మున్సిపాలిటీలో గత 10-15 రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రామా, స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య చేస్తున్నటువంటి దాడులు, ప్రతిదాడులతో ఇల్లందుకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కౌన్సిలర్ కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న నిర్వహించినటువంటి ఇల్లందు మున్సిపల్ అవిశ్వాస తీర్మానం పైన ఓటింగ్ సందర్భంలో ప్రత్యక్షంగా ఎమ్మెల్యే పాల్గొని దాడులు చేసి కౌన్సిలర్లను కొట్టి కిడ్నాప్ చేయించినటువంటి ఘటన దృశ్యాలను అన్ని టీవీ ఛానళ్లు, అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించినటువంటి నేపథ్యం మొత్తం రాష్ట్రం అంతా చూసింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి, లేకపోతే చంపేస్తామంటూ బెదిరించారని కూడా కౌన్సిలర్లు వాపోయినటువంటి బయటలు కూడా బయటకున్నాయి. ఇది ఆగడం మర్చిపోక ముందే 24 గంటలు గడిచిన తర్వాత మళ్ళీ ఇవాళ తెల్లవారుజామున కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యులు చెప్పారు, ఖచ్చితంగా ఈ దాడులు చేయమని చెప్పారంటూ ఇల్లందుకు సంబంధించినటువంటి ఎఫ్డీఓ, ఫారెస్ట్ అధికారులు ఎఫ్డీఓ వెంకన్న తన సిబ్బందితోని ఒక ప్రీ ప్లాంట్ గా కొండపల్లి సరిత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో ఆవిడ మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించలేదని అక్కసు పెట్టుకున్నట్టుగా స్థానిక నాయకత్వంతో ఆరోపిస్తుంది. కేవలం ఇది రాజకీయ దాడిగా మాత్రమే స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆరోపిస్తున్నారు. 40-45 ఏళ్లుగా కొండపల్లి సరిత కుటుంబం అక్కడ నివాసం ఉంటుంది. కొండపల్లి సరిత మామ కొండపల్లి కోటయ్య, ఆమె భర్త కొండపల్లి గణేష్ కి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇవి. ఈ కుటుంబానికి 40-45 ఏళ్లుగా అదే ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అక్కడే వ్యవసాయం చేసుకుంటారు, అక్కడే మామిడి తోట ఉంది, అక్కడే వీళ్లకు కోళ్ల ఫారం కూడా ఉందని చెప్తున్నారు. 9-10 కుటుంబాలు ఆధారపడి ఇక్కడ ఈ భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. అయితే వీరికి సంబంధించి గతంలో ఇదే స్థలంలో పెంకు ఫ్యాక్టరీ నిర్వహించేవారు. ఆ పెంకు ఫ్యాక్టరీ నిర్వాహకుల దగ్గర నుంచి 40-45 ఏళ్ల క్రితం తమ మామ కోటయ్య ఈ భూమిని కొనుగోలు చేశారు. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అంతా మా దగ్గర ఉంది అని సరిత చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇటు ఫారెస్ట్ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు ఎవరు వినిపించుకోలేదని ఆ కుటుంబం వాపోతా ఉంది. కేవలం రాజకీయ కుట్రలో భాగంగా, మొన్న అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదనేటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని, ఆర్థికంగా
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను నష్టం చేసేటువంటి ఇది దాడులుగా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆరోపిస్తున్నారు. ఆమె ఘటనా స్థలానికి చేరుకొని ఎంఆర్ఓని అక్కడ ఉన్నటువంటి పోలీసులను అట్లాగే FDO నిలదీశారు. ఇదేం పద్ధతిని ప్రశ్నించారు. దీంతో సమాధానం చెప్పకుండా అక్కడ నుంచి వారంతా దాటేసి వెళ్ళిపోయారు. కనీసం నోటీసులు ఇవ్వాలి కదా అంటూ స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున గుమ్ముకుడి ఇదెక్కడి ప్రజాపాలన, ఇట్లా దాడులు చేస్తారంటే ప్రజలు కూడా ప్రశ్నించారు. నోటీసులు ఎందుకు ఇవ్వలేదు, ముందస్తు సమాచారం ఇచ్చి కదా దాడులు చేయాలని అక్కడ ఉన్నటువంటి స్థానిక లాయర్ ప్రశ్నించినప్పుడు సమాధానం దాటవేసినటువంటి FDO వెంకన్న, మాకు పైనుంచి ఒత్తిడి ఉంది, పై అధికారులు చెప్పారు కాబట్టి చేయాల్సి వస్తుంది అంటూ ముక్తసరిగా ఒక మాట చెప్పి ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఫీల్డ్ లో ఉన్నటువంటి అధికారులు వాళ్ళకి చెప్పి దాడులు కొనసాగించండి, పూర్తి స్థాయిలో నేలమట్టం చేయండి అని చెప్పినట్టుగా కూడా మనకు సరిత కుటుంబం చెప్తా ఉంది. మొత్తంగా ఈ దాడులు రాజకీయ కోణంలో జరుగుతున్నాయి. వీటిని అడ్డుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తామని కూడా మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ చెప్తున్నారు. ఆ ఘటనా స్థలంలో ప్రస్తుతం ఉన్నారు. ఎంత దారుణంగా ఈ దాడులు చేస్తున్నారు, ఇదేం పద్ధతి, ప్రజాపాలనలో ప్రజలకు ఉపయోగపడే పరిపాలన చేస్తామని అధికారంలోకి వచ్చినట్టు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ప్రశ్నించారు. ఎంఆర్ఓను అట్లాగే FDOను కూడా నిలదీశారు. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తో న్యాయ పోరాటం కూడా చేస్తామని హరిప్రియ నాయక్ చెప్తున్నారు. సునీత. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.